నలుగురికి ఆదర్శంగా నిలిచే పదవిలో ఉన్నవారు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే వారు మాట్లాడే మాటలు త్వరగా జనాల్లోకి వెళ్తాయి, ఎంతో ప్రభావాన్ని చూపుతుంటాయి. ఇక సోషల్ మీడియా యుగంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న కమెంట్ చేసినా అది వైరల్ అయిపోతుంది. ఇటీవల ఐపీఎస్ అధికారి సివి ఆనంద్కి అలాంటి పరిస్థితి ఎదురై చివరికి సినీ స్టార్ నందమూరి బాలకృష్ణకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరిలో హైదరాబాద్ పోలీసులు మూవీ పైరసీ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో భేటీ అయ్యి ఆ వివరాలను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ అప్పుడు సివి ఆనంద్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన టాప్ హీరోలు, నిర్మాతలు, దర్శకులను ఆహ్వానించి పైరసీకి సంబంధించిన వివరాలను పంచుకున్నట్లు ఆ పోస్టులో రాసుకొచ్చారు. టాలీవుడ్ కి 4 స్తంభాలుగా భావించే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలలో బాలకృష్ణ ఆ సమావేశంలో పాల్గొనలేదు. దీంతో సివి ఆనంద్ చేసిన ఆ పోస్ట్ కింద ఒక నెటిజన్ వెటకారపు కమెంట్ చేశారు. మీరు బాలయ్యను ఎందుకు పిలవలేదు? ఆయన మళ్ళీ ఈ విషయం గురించి ఏపీ అసెంబ్లీలో మాట్లాడతారు అని అన్నాడు. దీనికి సివి ఆనంద్ అకౌంట్ నుంచి బిగ్గరగా నవ్వుతున్న ఒక ఎమోజీ రిప్లైగా వచ్చింది. ఇది బాలయ్య అభిమానులను హర్ట్ చేసింది. బాలకృష్ణ లెజెండరీ నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు పొంది ప్రజాసేవలో ఉన్నారు. అలాంటి వ్యక్తిని అవమానించేలా ఒక ఐపీఎస్ అధికారి కమెంట్ చేయడం కరెక్ట్ కాదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సివి ఆనంద్ తీరుని తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా సోషల్ మీడియా అకౌంట్ని హ్యాండిల్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నాడు. బాలయ్య గారిపై పోస్ట్కి ఆ ఎమోజీ రిప్లై ఇచ్చింది అతనే. అలా చేయడం సరైంది కాదు. ఈ విషయం ఇటీవలే నా దృష్టికి వచ్చి వెంటనే ఆ పోస్ట్ని డిలీట్ చేశాను. నాకు బాలకృష్ణ గారు ఎప్పటి నుంచో తెలుసు. ఒకవేళ హర్ట్ అయి ఉంటే క్షమించండి అంటూ ఆయనకు మెసేజ్ చేశాను. బాలయ్య గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగాను. వారంటే నాకు గౌరవం ఉంది. వారందరితో మాకు మంచి అనుబంధం ఉంది అని సివి ఆనంద్ పోస్ట్ చేశారు. సివి ఆనంద్ చేసిన తాజా పోస్ట్తో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.